హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లందరికీ, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన సుజాత మేడం బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ ఆత్మే భగవంతుడని నమ్మాలా, భావననే భగవంతుడు చూస్తాడా అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. శ్వాస మీద ధ్యాస ఇంతటి ధ్యాన మార్గాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్ గారికి, బ్రహ్మ విద్వర్షి తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, శ్వాసకు శతకోటి వందనాలు. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. నా పేరు సుజాత, బెంగళూరు. ఈ రోజు నేను ఎంచుకున్న టాపిక్ బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్ రచించిన భగవంతుడు అంటే పుస్తకంలో 66వ పేజీ, ఆత్మే భగవంతుడు అని నమ్మాలి, నా భావన భగవంతుడు చూస్తాడు. అంటే ప్రాపంచికంగా శరీర భావనలో ఉన్నప్పుడు నేను వేరు, ఇతరులు వేరు అన్న భావనలో ఉంటాము. కర్మలు యాడ్ అవుతాయి. శరీర స్థితిలో ఉండి నాది, నా వాళ్ళు, మా వాళ్ళు అంటే వాళ్ళు ఏ తప్పులు చేసినా సమర్థిస్తామన్నమాట. నా వాళ్ళు అనుకుంటే మనం న్యాయంగా చెప్పలేమన్నమాట. ఇతరుల విషయంలో చిన్న తప్పు పొరపాట్లు జరిగినా ఖండిస్తాము. అదే నా వాళ్ళు అంటే నా బిడ్డ గాని, భర్త గాని, ఎవరైనా సరే వాళ్ళ విషయంలో మనం అంత బయట వాళ్ళకి చెప్పినంత కఠినంగా చెప్పమన్నమాట. మాంసాహారాన్నే తీసుకోండి, నేను కూడా మాంసాహారాన్ని 19 సంవత్సరాలు తిన్నాను. బయట వారికి చెప్తాను జీవహింస మహాపాపము, మాంసాహారం తినవద్దు అని. ఇంట్లో వారు తింటున్నారు. సార్ గురువు గారు ఏమంటారు అంటే, వాళ్ళు ప్రారంభ జన్మల్లో ఉంటే తప్పులు పాపాలు చేస్తారు, మధ్యస్థ జన్మల్లో ఉంటే తప్పులు పాపాలు చేస్తారు, A to Z వరకు తప్పులు పాపాలు చేస్తారు. నా లోపాలు, తప్పులు పాపాలు ఎదుటి వారికి తెలుస్తాయి. నా లోపాలు నాకు తెలియవు, తెలిసినా సమర్థించుకుంటానన్నమాట. అదే గురువు గారైతే హెచ్చరిస్తూ ఉంటారు. సద్గురువు అయితే సరి అయిన మార్గంలో పెట్టాలి. శిష్యుడు ఎదగాలి అంటే నా తప్పులను, లోపాలను సరిచేస్తూ ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంటారు. నేను భగవంతుణ్ణి పూజిస్తున్నాను, పొగుడుతున్నాను అంటే ఎవరైనా నన్ను పొగిడితే వీడు నన్ను ఎందుకు పొగుడుతున్నాడు? గొప్పల కోసం. ప్రతిభకు, మన ప్రతిభకి పొగడ్త అవసరం లేదు. ఇతరులు మెచ్చుకోని అవసరం లేదు. పరమాత్మ మెచ్చుకుంటే చాలు. సద్గురువు, ఒక జ్ఞాని మెచ్చుకోవాలి. సమాజం మెచ్చుకోని అవసరం లేదు. మన ప్రతిభకి పొగడ్త అవసరం లేదు. పత్రిగారినే తీసుకోండి. అహర్నిశలు కష్టపడ్డారు, అవిరల కృషి చేశారు, అవిశ్రాంతంగా ఆయన పోరాటం చేశారు. శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఒంటరిగానే ఆయన సాగించాడు. మనకి సంసారంలో నిర్వాణం అని చెప్పారు. పత్రిగారిలాగా మనం సంసారాన్ని వదలలేము. మనకి జఠరాగ్ని, కామాగ్ని అని 2 అగ్నులు ఉంటాయి. వాటి వలనే తప్పులు పాపాలు చేస్తూ ఉంటాము. అంటే మన భావన శుద్ధంగా ఉండాలి అంటే మన తప్పుల్ని సరిచేసుకోవాలి. తెలీదు, ఇతరులు గురువులు చెప్పినప్పుడు ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదనమాట. సరిచేసుకోవాలి. ఉరివి జనుల కల్లా ఉండి తప్పు, ఉరివి జనుల కల్లా నుండి తప్పు. ఇతరులను ఎంచటము మూర్ఖత్వం అవుతుందన్నమాట. వాళ్ళ లోపాలను, వాళ్ళ దోషాలను చూస్తూ ఉంటే, ఎంచుతూ ఉంటే అది మూర్ఖత్వం కిందకి వస్తుంది. జ్ఞాని ఇతరులను సరిచేసే పని చేయడు. అది సహజము, అవన్నీ సహజము అనుకుంటాడు జ్ఞాని. సమాజానికి ఒక వ్యక్తి ఉపయుక్తం కావాలి అంటే తనలోని లోపాలు, ఆటుపాట్లు, అడ్డంకులు వాటిని అధిగమించాలి. అంటే తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు నైపుణ్యంతో కూడిన మాటలు వస్తాయి. అంతకుముందు అజ్ఞానంలో ఉన్నప్పుడు మాటలు,
నా మాట నాకైనా ఉపయోగపడాలి, ఎదుటి వారికన్నా ఉపయోగపడాలి. ఉపయోగపడని మాట కర్మ అవుతుంది అని కూడా నాకు తెలియదు. అంతకుముందు ఆలోచన విధానము ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేసినప్పుడే నైపుణ్యంతో కూడిన పనులు చేస్తామన్నమాట. మన ప్రతి పనిలో నైపుణ్యం ఉంటుంది. ప్రతిభకు ప్రగతి కూడా ఉంటుంది. మన సహనమే ప్రగతి అని చెప్తూ ఉంటారు కదా! కానీ ఇతరులకి ఎన్ని నీతులైనా చెప్తాము. కానీ మన జీవితంలో సంఘటన జరిగేటప్పుడు మనం సమస్థితిలో ఉన్నామా లేదా అన్నది అవగాహన చేసుకుంటే, అర్థం చేసుకుంటే ఆచరణలో పెట్టుకుంటాము. ఇక్కడ తెలుసుకోవటం వేరు. తెలుసుకోవటం అంటే సద్గురువు ద్వారా సత్యవంతమైన విషయాలు, ఎన్నో నిగూఢమైన రహస్యాలు తెలియబడుతున్నాయన్నమాట. సద్గురు ద్వారా తెలియబడుతున్నాయి నిగూఢమైన రహస్యాలు. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకునేటప్పుడు ఆచరించటం కష్టం అన్నమాట. చెప్పటం తేలికే ఎదుటివారికి. కానీ ఆచరించటం కష్టము. ఆచరించటమే ఆచరించే వాళ్ళే ఆచార్యులు అవుతారు. ఆచరించటమే అర్హత. ఇక్కడ తెలుసుకోవటం వేరు, అర్థం చేసుకోవటం వేరు, ఆచరించటం వేరు. ఆచరణలో పెట్టుకుంటే తన జ్ఞానాన్ని తెలుసుకున్న ఈ సత్యమైన విషయాలను ఆచరణలో పెట్టుకుంటే మనం ఆచార్యులము అవుతాము. ఈ మార్గంలోకి వచ్చాను అంటే నన్ను నేను సంస్కరించుకోవటానికి, నన్ను నేను మార్చుకోవటానికి, మనల్ని మనం మార్చుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇక్కడ ఉద్ధరించే వాళ్ళు ఎవరూ లేరు. అఖండమైన నా ఆత్మ భగవంతుడు అని సద్గురువు చెప్పే వరకు నాకు తెలీదు. దేహమన్న భావనలోనే ఉన్నాను. దేహమన్న భావనలో ఉంటే మనము మమకారంతో అంటే మూర్ఖమైన ప్రేమలతో, మమకారంతో తప్పులు, పాపాలు చేస్తామన్నమాట. ఒక గిరిగీసుకుని నా వాళ్ళు, మా వాళ్ళు, వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తాము. ఇతరులు వేరు వేరు అన్నట్లు భావిస్తాము. ఆది శంకరాచార్యులు వారు చెప్పారు గదా! అంతా ఒక్కటే. అద్వైత సిద్ధాంతము. భారతదేశము అంటే భిన్నత్వంలో ఏకత్వము. అంటే అనేక కులాలు, మతాలు అన్నీ కలగలిసి ఉన్న భిన్నత్వంలో ఏకత్వం అన్నమాట. ఇక్కడ కులమత భేదాలు ఉండకూడదు. శరీర భావనలో ఉంటే కులమత భేదాలు చూపిస్తాము. కానీ అందరూ చెప్పింది ఒకటే. ఖురాన్‌లో గాని, బైబిల్‌లో గాని, భగవద్గీతలో గాని అందరూ చెప్పింది అంతా ఒక్కటే. మనం నమ్మిన వాళ్ళని మోసగించకూడదు. మనం ఇతరులను మోసగించవచ్చు గాని పరమాత్మను మోసగిస్తామా? మన అంతరంగంలో ఉన్న పరమాత్మ ప్రతిక్షణం మనం గమనిస్తూనే ఉంటాడు. ఇంతవరకు నేను ప్రపంచం మీద దృష్టి అన్నమాట. ప్రాపంచిక వస్తువుల మీద వ్యామోహం అన్నమాట. కోరికలు భగవంతుడిని పూజించాను, వ్రతాలు చేశాను అంటే పెద్దలు చెప్పారు అని ఆచారంగా వచ్చిందని దీపారాధన చేయటం, పూజలు చెయ్యటము. అంటే కోరికలతో అన్నమాట. ఏదో ఫలితాన్ని ఆశించి అది చెయ్యటం వలన మనకి ఏదో ఒక లాభం చేకూరుతుంది. అంటే భగవంతుడితో మనం బేరేజ్ వేసుకుంటున్నాం అన్నమాట. నాకు లాభం వస్తే నీ పూజ చేస్తాను. నా కోరికలు తీరకపోతే నీ ఫోటో మార్చేస్తాను. వేరే మతంలోకి వెళ్తాను అని భగవంతుడిని గూడా మనం మోసగించే స్థాయికి ఎదిగామంటే చూడండి మన ప్రవర్తన ఎలా ఉందో. భగవంతుడు నా నైతిక ప్రవర్తన గమనిస్తాడనమాట. నా నైతిక ప్రవర్తన, ఎదుటి వారితో ఎలా నడుచుకుంటున్నాను నడవడిక. ఎదుటి వారిని బాధ పెట్టటం అంటే ఆ దేహంలో ఉన్నది, ఈ దేహంలో ఉన్నది ఒక్కడే పరమాత్మ. ఒక్కటే ఆత్మ అన్నమాట. ఈ సృష్టి అంతా ఆత్మమయమే, పరమాత్మమయమే. ఆత్మలోనే పరమాత్మ దాగి ఉన్నాడు. ఆ భావనే చూస్తాడు. శరీర భావనలో ఉంటే అజ్ఞానం. ఈ శరీరం నేను అనుకోవటమే పెద్ద అజ్ఞానము. నువ్వు శరీరం కాదు నాయనా. ఈ మట్టి సంచి, ఈ దేహం నువ్వు కాదు అని సద్గురువు చెప్పాడు. నువ్వు ఆత్మవు. ఆత్మ ఆత్మ అని రూఢి చేసుకోవాలి. ఆత్మ అన్న భావనలో ఉండాలి. శరీర స్పృహలో ఉండకూడదు. ఆత్మ స్పృహలో ఉండాలి. భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు. భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు. అంటే
నేను బాహ్యంగా చేసే చేష్టలు, పూజలు, చర్యలు వాటికి ఆయన ప్రాధాన్యం ఇవ్వడు, ప్రాముఖ్యం ఇవ్వడు. భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు. భగవంతుడు భావన ప్రియుడు. భావన చూస్తాడు. నా లోపల ఉన్న భావన శుద్ధంగా ఉందా లేదా అని చూస్తాడు. ప్రతినిత్యము మాస్టర్స్ అంతా 2:30 గంటలు ధ్యానం చేస్తున్నారు అంటే ప్రతినిత్యము అభ్యాసంగా చేస్తూ మనసును శుద్ధి చేసుకుంటున్నారు. ఎంత సాధన చేసినా అస్తమాట్లు మనసు బాహ్యంగా వెళ్తుంది. బాహ్యానికి వెళ్ళినప్పుడు అది పోగేసుకుంటుంది ప్రాపంచిక విషయాలు. అప్పుడు మనస్సు మలినమైపోయి బలిష్టంగా తయారవుతుంది. కానీ పరమాత్మతో ఉండాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే పరమాత్మతో, మన ఆత్మతో మనం అనుసంధానమై ఉంటాము. నా ఆత్మతో నేను అనుసంధానమై ఉండటమే భక్తి. నా ఆత్మతో నేను అనుసంధానమై ఉండటమే భక్తి. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే నా ఆత్మతో నేను అనుసంధానమై ఉంటాను, కనెక్ట్ అయ్యి. అంటే ఉపనిషత్తుల్లో ఒక శ్లోకం ఉంది, స్వస్వరూపానుసంధానము. స్వస్వరూపానుసంధానము భక్తి రీత్యా విధీయతే అంటారు ఉపనిషత్తుల్లో. అంటే నా స్వస్వరూపము ఆత్మ, చైతన్య చైతన్యం అన్నమాట. కాన్షియస్నెస్, చైతన్యము. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనోబుద్ధులు అంటే మనస్సు, బుద్ధి ప్రయాణం చేస్తాయి. చైతన్యం వైపు ప్రయాణం చేస్తాయి. కాన్షియస్ వైపు ప్రయాణం చేస్తాయి. చైతన్య శక్తి ఉంటేనే ఈ దేహంలో ప్రతి క్షణము 200 క్రియలు జరుగుతున్నాయి. చైతన్య శక్తి అంటే కాన్షియస్నెస్ యాక్టివేషన్ అవుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. లేకపోతే జరిగిపోయిన గతంలోకి, ఉండని భవిష్యత్తులోకి ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. ఆ శ్వాసను పట్టుకున్నప్పుడే ఇప్పుడు వచ్చిన ఆలోచన గతం తాలూకానా, ఇప్పుడు కొత్తదా వచ్చింది, దానికి గ్యాప్ ఉంటదన్నమాట. ఆ గ్యాప్ లో మనం శ్వాసను పట్టుకుంటే ఆత్మ దగ్గరకు వెళ్తాము, ఆత్మతో ఉంటాము. ఆత్మతో ఉండటమే కదా, మనం ఆత్మతో ఉండటమే ధ్యానము అంటారు. మనతో మనం ఉండాలి, పరమాత్మతో ఉండాలి. గైడింగ్ చేసిన మనసు ఆలోచిస్తూ ఉంటుంది. మ్యూజిక్ విన్న మనసు ఆలోచిస్తూ ఉంటుంది. మనసు ఆలోచిస్తే ధ్యానం కాదు కదా, మనసు పని చెయ్యని స్థితి. మనసు పని చెయ్యని స్థితినే ధ్యానము అంటారు. మనసుకి ఒకటే ఒక నైపుణ్యం ఉంది, అది మనం ధ్యానం చేసేటప్పుడు శ్వాసను గమనిస్తుంది. మనసు అంతర్ముఖమైనప్పుడే మనము పరమాత్మ దగ్గరకు వెళ్తాము. నేను పూజలు చేసిన, లలిత సహస్రనామాలు చదివిన, విష్ణు సహస్రనామం చదివిన, పారాయణలు చేసిన, భగవద్గీత చదివిన, వీటినన్నిటిని బాహ్యమైన ప్రాపంచిక కోరికలు తీరుతాయనే చేసేదాన్ని. అంటే భగవద్గీతలో ఒక పారాయణాన్ని, 5వ అధ్యాయాన్ని జీవితాంతం చదివితే మోక్షం కలుగుతుంది. అంటే మనము ఆత్మను ఆశ్రయిస్తేనే చిన్న చిన్న భ్రమలు, భ్రాంతులు తొలగతాయి. ఇల్యూషన్స్ అంటారు కదా, అవి తొలగాలి అంటే సత్యమైన ఆత్మ భగవంతుణ్ణి ఆశ్రయించాలి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి. భగవంతుడి గురించి చర్చించుకోవాలి. మనము ప్రతినిత్యము 4 పనులు చేయాలి. తీవ్రమైన సాధన, సత్యం తెలిసిన వ్యక్తులు, సజ్జనులతో సాంగత్యం. సత్సంగం అంటే కంచె అన్నమాట. మన పంట చేనుకు కంచె ఎలాగో సజ్జనులతో సాంగత్యం చేస్తే కంచెలాగా సత్సంగం కొలిమి అన్నమాట. స్వాధ్యాయము అంటే ఆత్మజ్ఞాన పుస్తకాలు, యోగుల పుస్తకాలను చదవాలి. స్వాధ్యాయము అంటే సర్వోత్తమ తపస్సు. అది ఒక తపస్సు లాంటిది అన్నమాట స్వాధ్యాయం. స్వాధ్యాయం చేస్తే బుద్ధి విప్పారుతుంది. స్వాధ్యాయం చేస్తే బుద్ధి విప్పారుతుంది, బుద్ధి వికాసం చెందుతుంది. ఆత్మజ్ఞాన పుస్తకాలను స్వాధ్యాయం చెయ్యాలి. అలాగే ఆత్మసేవలు, ఆత్మకర్మలు చెయ్యాలి. పుణ్యకర్మలు చేసిన, పాపకర్మలు చేసిన జన్మ వస్తుంది. ఆ పుణ్యం అనుభవిస్తే కర్మ చేయని వాడు అవుతాడు. కర్మ చేస్తావు, ఆ పుణ్యం తాలూకా కర్మని అనుభవిస్తే కర్మ చేయని కింద లెక్క వస్తుంది కదా. అకర్మ చెయ్యాలి. అకర్మ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చేస్తే అకర్మ కిందకు వస్తుంది.
ప్రాణకర్మ. ప్రాణకర్మ అంటే శ్వాస మీద ధ్యాస. ఆ ప్రాణకర్మనే చేయాలి. శ్వాస మీద ధ్యాస. అకర్మ అంటే యోగులు సామాన్యమైన జనులు సామాన్యమైన జనులు చేసే కర్మలను యోగులు కర్మ కింద అకర్మగా భావిస్తారు. కానీ యోగులు చేసేది అకర్మ అన్నమాట. సామాన్య జన్ములు కర్మగా భావిస్తారు. అంటే మన ప్రవర్తన, నడవడిక ఈ మార్గంలోకి వచ్చినప్పుడు లోకానికి విరుద్ధంగా ఉంటుందన్నమాట. మన ప్రవర్తన గాని, నడవడిక గాని, ఆలోచన విధానం గాని, ఆహార నియమాలు కఠినంగా పాటించాలి. లోకానికి విరుద్ధంగా ఉంటుంది. సత్యం పలికేవాడు అంటే ఈ కలియుగంలో సత్యం పలకటమే మనము లోకానికి విరుద్ధం అవుతాం అన్నమాట. భగవంతుడి మార్గంలో ఉన్నాము. కానీ ఏమని ప్రశ్నిస్తారు? మీరు పూజలు చేయటం లేదు, భగవంతుడిని ఆరాధించటం లేదు. కానీ మనం సత్యమైన భగవంతుడిని, ఆత్మను ఆరాధిస్తున్నాము. సత్యమైన భగవంతుడిని జ్ఞాన మార్గంలోకి వచ్చాను. అంతకుముందు మూఢభక్తి. ఆ భక్తి వల్ల నాకు ప్రయోజనం లేదు, ఇతరులకి ప్రయోజనం లేదు. సమాజానికి ప్రయోజనం లేదు. స్వార్థపూరితంగా నా గురించి మాత్రమే, నా కుటుంబంలోని వారి గురించే, నా బంధుజనువుల గురించే. కానీ సమాజానికి ఉపయోగం లేదు. కానీ ఈ మార్గంలోకి వస్తే లోక కళ్యాణకరమైన పనులు చేస్తాము. లోకుల గురించి ఆలోచిస్తాము. లోకులకు, పరులకు చేసే సేవే లోకేశ్వరుడి సేవ. అదే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది కదా, అనన్య చింతయంతో మాం ఏ జన పరిపాస్తే తేషాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే అన్ని చింతలు వదిలి నా చింతలో, ఆత్మ చింతనలో ఉండాలి. ఆత్మ మీద దృష్టి పెట్టాలి, భగవంతుడి మీద దృష్టి పెట్టాలి. నా యందు ఎవరి దృష్టి కలదో వారి యందే నా దృష్టి అని భగవానుడు అంటాడు. అంటే మనము ఆయన్ని అనన్యమైన భక్తి, జ్ఞాన భక్తిలోకి వచ్చామన్నమాట. మనం ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాము. అంతకు ముందు ఉన్నది మూర్ఖపు భక్తి, అంటే కపటత్వం, అంటే స్వార్థము, అంటే నా గురించి మాత్రమే ఆలోచించుకోవటము, నాకు నేను ఉపయోగకరంగా ఉండటమే, ఇతరులకి ఉపకారం చేసేది లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తారు? పరోపకారార్థాయ ఇదం శరీరం అని చెప్తారు. పరులకు ఉపకారం చేయాలి అని చెప్తారు. కానీ ఈ మార్గంలో ఆత్మకు ఉపకారం చేసుకోవాలి. ఆత్మే భగవంతుడు. ఆత్మ సేవలు చేయాలి, ఆత్మకర్మలు చేయాలి. మాధవ సేవే మానవ సేవ అని పత్రి గారు అంటారు. మాధవుడు అంటే ఆత్మ. పరలోకంలో ఉన్న మన ఆత్మకి మేలు చేసుకోవాలి అంటే మనం ధ్యాన సాధన చెయ్యాలి. ప్రతినిత్యము తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చెయ్యాలి. మనం చేసే ప్రతి పనిలో ఇది శరీరానికి లాభమా, ఇది ఆత్మకు లాభమా అని బేరేజ్ వేసుకోవాలి, ఆలోచించుకోవాలి. దేహానికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు, ఆత్మకు ప్రాముఖ్యము ప్రాధాన్యము ఇవ్వాలి. ఆత్మకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. నేను ఒక ఉదాహరణ జోడించి చెప్తాను మాస్టర్స్. రమణ మహర్షినే తీసుకోండి. ఆయన 20 సంవత్సరాలు తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేశారు. తపస్సులో ఉన్నారు, మౌనంగా నిశ్శబ్ద ధ్యానాన్ని చేశారు. ఆయన ఏ మ్యూజిక్లు గైడింగ్లు పెట్టుకోలేదు. పాతాళ గుహలో కూర్చుని నిశ్శబ్ద ధ్యానం చేశారు. ఆయన సొంత ప్రజ్ఞ, ఆత్మ నుంచి వచ్చిన ప్రజ్ఞ. అందుకే ఆయనే ఆత్మ ప్రజ్ఞానం అంటారు. ఆత్మ విజ్ఞానం కాదు, ఆత్మ ప్రజ్ఞానం. అది సొంతము. ఆ ఆత్మలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని వెలికి తీసుకున్నారు. తీవ్రాతి తీవ్రమైన సాధన చేసినప్పుడు మనము 350 జన్మలు, 400 జన్మలు ఉంటేనే ఈ జ్ఞాన కాంక్షతో ఉంటాము, జ్ఞానం మీద పిపాసతో ఉంటాము. ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మనం తీవ్రాతి తీవ్రమైన సాధన చేయాలి. ఆషామాషి కాదు. గురువులు చెప్పే జ్ఞానాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో తీసుకుంటారనమాట, ఒక్కొక్క కోణంలో. ఆధ్యాత్మిక సత్యము, ఆత్మ సత్యం ఒక్కటే, ఆత్మ భగవంతుడు ఒక్కడే, అంతా ఒక్కటే అని చెప్తారు కదా. కానీ అర్థం చేసుకునే వారిలో అనేక కోణాలు ఉంటాయి. అర్థం చేసుకునే వారిలో అనేక కోణాలు. మాస్టర్ ఆ రూమ్ లో ఉన్న 400 మందికి ఒకే రీతిలో చెప్తాడు. కానీ అర్థం చేసుకునే వారిలో తేడాలు ఉంటాయి, కోణాలు వేరుగా ఉంటాయి. కానీ తెలియని ఈ నిగూఢమైన రహస్యాలను తెలుసుకుంటున్నాము, కానీ తెలియబడుతున్నాయి కానీ
ఎంతవరకు అర్థమవుతున్నాయి? శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము అంటారు గదా! శ్రవణము అంటే ఉత్తమ శ్రవణం చేయాలి. గురువులు చెప్పిన విషయాలను ఉత్తమ శ్రవణం చెయ్యాలి. ఆ గురువు చెప్పేటప్పుడు విశ్వాసము, నమ్మకము, శ్రద్ధ ఉండాలి. ఆ జ్ఞానవంతమైన విషయాలను శ్రద్ధతో ఆలకించాలన్నమాట. శ్రద్ధగా నాటుకోవాలి ఆ జ్ఞానవంతమైన విషయాలను. పదే పదే మననం చెయ్యాలి. ప్రాపంచిక విషయాలు గుర్తుంటాయి గాని ఆధ్యాత్మికమైన విషయాలు గుర్తు ఉండవు. అందువలన పదే పదే శ్రవణం చేయాలి, మననం చెయ్యాలి. మననం చెయ్యటం వలన మనస్సులో స్థితమవుతాయి. ఆ మనసులో స్థితమైనవే ఆచరణలోకి వస్తాయి. సాక్షాత్కారము అంటే ఆచరించటమే సాక్షాత్కారము. ఆచరించటం అంటే దైవము. ఆచరించేవాడే ఆచార్యుడు. ఆచరించేవాడు ఆచార్యుడు కాబట్టి ఆచార్యుడే మిగులుతాడు. ఆది శంకరాచార్యుడు అలాగే వీళ్ళు మాత్రమే మిగిలారు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని అభ్యసించారు. వాళ్ళు ఆత్మ మీదే దృష్టి పెట్టారు. పరమాత్మ చింతనలోనే ఉన్నారు. నిత్య సుఖి ఎవరు అంటే రమణ మహర్షి. ఆయన ప్రపంచ ధ్యాస, శరీర ధ్యాస అన్నిటినీ వదిలేశాడు. నిత్య సుఖి అంటే సుఖంగా ఉన్నాడు. ఆత్మ సుఖంగా ఉన్నాడు. ఆయన ఆత్మలో పరబ్రహ్మలో లీనమై ఉన్నాడు. పరబ్రహ్మలో లీనమై ఉన్నాడు. బ్రహ్మర్షి అంటే ఆయన ఏ పని చేసినా కన్యతో కూడినను కన్న తనూజను ముద్దాడినను ఆప్తు బంధువులను దరిచేర్చి నటించినను ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తకు ఇలను. అంటే బ్రహ్మవేత్త ఏ పని చేసినా ఏ న్యూనము ఉండదు. ఆత్మ అంటే బ్రహ్మ. ఆత్మ అంటే బ్రహ్మ. ఆత్మ అంటే భగవంతుడు. ఆ సృష్టికర్తే, ఆ పరబ్రహ్మే. ఆయన మీద ఆయన రమిస్తూ చెలిస్తూ ఉంటాడు బ్రహ్మంలో. ఆయనకి ఆత్మే కనిపిస్తుంది, వేరే ఏది కనిపించదు. ఆత్మ భావనలో శుద్ధంగా ఉంటాడు. మనసు పరిశుద్ధంగా ఉంటేనే, ఆత్మ తత్వంతో ఉంటేనే ఆత్మ జ్ఞానాన్ని పొందుతాము. మనసు మహా పరిశుద్ధం అవ్వాలి, మహా పరిశూన్యం అవ్వాలి. మహా పరిశూన్యమైనప్పుడే మనకు ఉన్నత లోకాల ప్రాప్తి, ఆ ఊర్ధ్వ లోకాల ప్రాప్తి కలుగుతుంది. ఆ మనసుని మహా పరిశూన్యం చేయాలి. అంటే గంటలు గంటలు, రోజులు తరబడి, నెలలు తరబడి, సంవత్సరాలు తరబడి తీవ్రాతి తీవ్రంగా ఈ ను కొనసాగించినప్పుడే మనలో మార్పులు కలుగుతాయి. మనలో మార్పులు కలుగుతాయి. మన సొంత దోషాలను సరిచేసుకోవాలి. ఇతరుల గురించి మనకు అనవసరం. ఎందుకంటే ప్రకృతికి, భగవంతుడికి వదిలివేయాలి. ప్రారంభ జన్మల్లో, మధ్యస్థ జన్మల్లో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తూనే ఎదుగుతారు. ఎందుకంటే మనం కూడా ఆ తప్పుల్ని, దోషాల్ని చేసే వచ్చాము. 350 జన్మలు అంటే అవి మనకి కొంతవరకు క్లియర్ అయినాయి అనమాట. మనం రోగాల రూపంలో అంటే రోగం వచ్చింది అంటే నేను పాపకర్మ చేశాను కాబట్టే రోగం వచ్చింది. అది అనుభవిస్తే ఆ కర్మ తీరిపోతుంది అన్న జ్ఞానాన్ని ప్రతి జన్మలో మనం కొంత కొంత జ్ఞానాన్ని సమీకరించుకుంటాం అన్నమాట. కొంత కొంత జ్ఞానాన్ని ఈ ఆత్మ సమీకరించుకుంటుంది. ఆత్మలో నిక్షిప్తమైన జ్ఞానం వెలికి రావాలి అంటే తీవ్రాతి తీవ్రమైన సాధన చేయాలి. నాలో ద్వైత భావన అంటే వాళ్ళు వేరు, నేను వేరు అనే భావన పోవాలి. ద్వైత భావన ఉన్నంత వరకు నేను గురువుని ఆశ్రయించాలి. గురువు మార్గదర్శకత్వంలో నేను నడుచుకోవాలి. సద్గురువు సత్యవంతమైన విషయాలనే చెప్తాడు. సత్యవంతమైన విషయాలను, ఎంతో నిగూఢమైన రహస్యాలను చెప్తాడు సద్గురువు. ఎందుకంటే ఒక జ్ఞాని మాత్రమే ఇతరులను జ్ఞానిగా తయారు చేయగలడు. ఒక మాస్టరే ఇతరులు మాస్టర్ గా తయారు చేయగలరు. పత్రిక చెప్తారు కదా, అందరూ జ్ఞానవంతులు అవ్వాలి. అవ్వాలి అంటే తీవ్రాతి తీవ్రమైన సాధన చేయాలి. ఈ ప్రాపంచిక విషయాలను విషంలాగా త్యజించాలి. ఈ ప్రాపంచిక విషయాలను సేకరించుకోకూడదు. అక్కర్లేని విషయాలను పోసుకోకూడదు. ఒక ఉపమానాన్ని జోడించి చెప్తాను మాస్టర్స్. ఋష్యశృంగ మహర్షి తండ్రి పేరు విభాండక మహర్షి. విభాండక మహర్షి అంటే ఋషులు. వాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, సైంటిస్టులు. వాళ్ళ జీవితాలనే కేటాయించారు.
ఆయన స్నానం ఆచరించేటప్పుడు నదిలో వీర్య స్ఖలనం అవుతుంది. ఆ వీర్యాన్ని ఒక జింక స్వీకరిస్తుందన్నమాట నీటి ద్వారా. దానికి ఋష్యశృంగుడు పుడతాడు. ఋష్యశృంగుడు పుడితే ఈ విభాండక మహర్షి అతన్ని పెంచుతాడనమాట. ఈ సామాజిక జనం ఏమంటారంటే, మీకు మహర్షులు, మీకు పిల్లలేంటి అని ఆయన్ని నిందించి తరిమివేస్తారు. ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. ఒక ఆవుని తీసుకుని, ఋష్యశృంగుడిని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతాడు. ఈ ప్రాపంచిక విషయాలు, వాసనలు ఋష్యశృంగుడు పోసుకోకూడదని పెంచుతాడు. ప్రపంచానికి దూరంగా అరణ్యంలో పెంచుతాడు. అతనికి తండ్రి భగవంతుడు తప్ప వేరే అన్యం తెలీదనమాట. అన్యం తెలియదు. ప్రాపంచిక విషయ వాసనలు పోసుకోనలేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం తప్ప, నారాయణ మంత్రము తండ్రి రూపం తప్ప స్త్రీలు అనే వ్యక్తులు ఉంటారని కూడా ఆయనకి తెలియదు. అలా ఆయన పెంచుతాడు. కానీ ఒక రాజ్యంలో ఆయన రాములు వారి తండ్రి కూతుర్ని దత్తతిస్తాడు. ఆ రాజ్యంలో కరువు కాటకాలు వస్తాయి. కానీ ఏ వాసనలు లేని, మలిన వాసనలు లేని, ప్రాపంచిక వాసనలు పోసుకోలేని వ్యక్తి వస్తే అక్కడ వర్షం పడుతుంది అని చెప్తారు. శాంతాదేవిని పెంచుకుంటాడు అతను. అప్పుడు ఋష్యశృంగుణ్ణి తీసుకువస్తారు. తీసుకువచ్చినప్పుడు ఆయన వచ్చి కాలు పెట్టగానే వర్షాలు పడతాయి. అంత మహా పరిశుద్ధంగా ఉందన్నమాట మనస్సు. అంటే చంటి బిడ్డకు ఎలా శుద్ధంగా ఉంటుందే, శుద్ధత్వమే బుద్ధత్వం అని చెప్తారు కదా, ప్యూరిటీ. మన భావన శుద్ధంగా అంటే దానిలో పరమాత్మ తప్ప బ్రహ్మంలో చెల్లించటము, ఆత్మలో రమించటము మాత్రమే తెలుసు ఋష్యశృంగుడికి. వేరే అన్యమైన విషయాలు, భావన ఏదీ లేదు. శుద్ధంగా ఉన్నాడు. ఆయన కాలు పెట్టగానే దైవ భావనలో ఉన్నాడు కాబట్టే ఆయన కాలు పెట్టగానే వర్షాలు, కరువు కాటకాలు, క్షామము అంటే కరువు. అంటే మనము ధర్మాన్ని పాటించకుండా అధర్మంగా ప్రజలను పీడించటం వలన కరువు కాటకాలు వస్తాయి. ఒక రాజైనా సరే సత్యం గురించి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి. భగవంతుడి గురించి చర్చించుకోవాలి. ఆయన కూడా ధర్మబద్ధంగా జీవించాలి. అధర్మంగా ఉండకూడదు. యథా రాజా తదా ప్రజ అని అంటారు కదా. రాజును బట్టే ప్రజల ప్రవర్తన ఉంటుంది. యథా రాజా తదా ప్రజ. రాజును బట్టే ప్రజల ప్రవర్తన ఉంటుంది, నడవడిక ఉంటుంది. నా నడవడిక, నా ప్రవర్తనే భగవంతుడు చూస్తాడు. నా నైతిక ప్రవర్తన, ఇతరులతో ఎలా ఉంటున్నాడు ప్రతి క్షణం గమనిస్తూ ఉంటాడు. చిత్రగుప్తుడిలాగా రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆకాశిక్ రికార్డ్ అని పత్రిసా చెప్తాడు కదా. ఈ దేహాన్ని నిర్మించాడు, ఈ దేహంలోనే ఆయన ఉన్నాడు. ఆయన ఉండబట్టే, ప్రతి క్షణం ఆయన ఉండబట్టే నేను మాట్లాడగలుగుతున్నాను. నా క్రియలు 200 క్రియలు శరీరంలో జరుగుతున్నాయి. నా శ్వాస కూడా ఆయన వలనే. శ్వాస ముసుగులోన శివుడు ఉన్నాడు అంటాడు. అంటే ఆత్మ, ఆ పరమాత్మ ఉండబట్టే పంచభూతాలతో తయారైనది. ప్రకృతి దేవతలు తయారు చేశాయి ఈ దేహాన్ని. ఈ పంచభూతాలతో తయారైన ఈ దేహము నేను కాదు. ఇందులో ఉన్న ఆత్మ పరమాత్మ. అందరిలో ఉన్నది ఆ పరమాత్మ. అంతా ఒక్కటే. నీతి, నిజాయితీ, స్వార్థం లేకుండా ఉండటం అనేది ఈ మార్గంలోకి వచ్చినాకే నేను తెలుసుకున్నాను. ప్యూరిటీగా అంటే మనలో కల్మషం లేకుండా ఉండాలి. మెయిన్ కల్మషం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. వీటి రెండిటిని వదిలితేనే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన ఎదుగుదల. ఎదుటి వారితో నా ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ మనసుని బాధించకూడదు, వాళ్ళని ద్వేషించకూడదు. వాళ్ళని ద్వేషించడం అంటే నన్ను నేను ద్వేషించుకోవటం. శరీర భావనలో ఉంటే వాళ్ళని ద్వేషిస్తాను. అతను తెలియక అజ్ఞానంతో తిడుతున్నాడు అంటే కర్మలు పోగేసుకుంటున్నాడు. నేను ఈ మార్గంలోకి వచ్చాను, 50 జన్మలు తగ్గించుకోవాలి, కర్మల్ని తగ్గించుకోవాలి అంటే మనము ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి ఎదుటి వారిని అనకూడదు. మనం ఎంత మౌనాన్ని పాటిస్తే అంత ఎదుగుతాము. వీలైతే మౌనాన్ని పాటించాలి. మౌనాన్ని పాటించినప్పుడే మనలో ఎదుగుదల ఉంటుంది. మునులు అంటే మునుల భాష మౌనం అన్నమాట. ఈ మార్గంలోకి వచ్చాను అంటే నన్ను నేను సంస్కరించుకోవటానికి, నన్ను నేను మార్చుకోవటానికి, ఇతరులని మార్చటానికి కాదు, నన్ను నేను మార్చుకోవటానికి.
వివేకానందుడు చెప్తాడు కదా, ఈ సమాజం ఎలాంటిది అంటే కుక్కతోక వంకర లాంటిది. కుక్కతోక వంకర తీయాలి అంటే పట్టుకున్నంతసేపు స్ట్రైట్ గా ఉంటుంది. దాని తోకను వదిలేస్తే అది వంకరగానే ఉంటుంది. ఈ సమాజం కూడా అలాంటిదే. సమాజాన్ని మార్చాలని ప్రయత్నించకు, నిన్ను నువ్వు మార్చుకో. నిన్ను నువ్వు తెలుసుకోవటమే జ్ఞానము. నిన్ను నువ్వు తెలుసుకోవటమే జ్ఞానము. ఆధ్యాత్మికత. నిన్ను నువ్వు తెలుసుకోవటమే జ్ఞానము. ఆత్మ గురించి అధ్యయనం చేయాలి. ఆత్మ గురించి అధ్యయనం చెయ్యటమే ఆధ్యాత్మికత. నా సొంత లోపాలను, తప్పులను సరిచేసుకుంటూ నేను ఈ మార్గంలో పయనించాలి, కొనసాగించాలి. అలాగే మాస్టర్స్ ఇంకొక ఉపమానం జోడించి చెప్తాను. ఒక సాధువు ధ్యాన సాధన చేస్తూ భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని వెతుకుతూ ఉంటాడు. భగవంతుడు చెప్తాడు, ఈ శిరస్సు లేకుండా మొండెం కనిపిస్తే అందులో నేను ఉన్నాను అని ఆత్మ భగవంతుడు చెప్తాడనమాట. ఎక్కడ చూసినా తల మొండెం కలిసి ఉంటున్నాయి, కానీ ఈ తల లేని మొండెం, ఒట్టి మొండెం ఎక్కడ కనిపిస్తుందా అని చూస్తే ఎంత వెతికినా కనపడదు. అద్దంలో చూసుకుంటేనే మన తల మనకు కనిపిస్తుంది. అంటే అద్దం, ఫేస్ ఈజ్ ఇండెక్స్ మైండ్ అంటారు కదా, అలాగే అద్దంలో మన మొహం కనపడుతుంది. విడిగా మన తల మనకు కనిపించదు కదా మొండెం. అంటే ఇటువైపున ఎడమ వైపున గుండె ఉంటుంది, రక్త సరఫరా అవంతా జరుగుతూ ఉంటుంది. కుడి వైపున మధ్యస్థంగా విద్యుల్లేఖ, అంటే ఒక పద్మం, విద్యుల్లేఖ భాస్వరం లాగా వడ్ల గింజ మొన అంతా పరమాత్మ వెలుగుతూ ఉన్నాడు ప్రతినిత్యం. అఖండమైన ఆ పరమాత్మను ధ్యానించాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి నిత్యాభిషేకం చేయాలి. బాహ్యంగా నేను ద్రవ్యాలు తీసుకొచ్చి పాలు, నీళ్లు ఎన్ని వేస్ట్ చేసినా, కానీ ఆకలితో ఉన్న వారికి మనము పెట్టిందే పరమాణం అన్నమాట. ఆకలితో దయగల హృదయమే దైవ నిలయం అంటారు కదా. మనం దయగల హృదయమే దైవ నిలయం, అందులోనే పరమాత్మ ఉంటాడు. బాహ్యంగా మనం ఎన్ని చేసినా ఆ చర్యలకు ఆయన ప్రాముఖ్యం ఇవ్వడు. పూజలకు భగవంతుడు లొంగడు. పత్రి గారి 18 ఆదర్శ సూత్రాలలో 14వ సూత్రము ఏమిటంటే, విగ్రహారాధన వద్దు, సత్యారాధన చెయ్యాలి, ఆత్మ ఆరాధన చెయ్యాలి, ఆత్మను ఆశ్రయించాలి. ఆత్మను పట్టుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యాలి ప్రతినిత్యము. ఆ శ్వాసను పట్టుకుంటేనే, అంతరాంతరాలలో ఉన్న ఆ శ్వాసను పట్టుకుంటేనే మనం పరమాత్మ దగ్గరకు వెళతాము. ఆ శ్వాసకు మాత్రమే మనసు బందీ అవుతుంది, దేనికి బందీ అవ్వదు. మాట్లాడితే మనసు వింటుంది. గైడింగ్ అంటే మాట్లాడటం అనమాట. మాట్లాడుతూ ఉంటే మనసును మభ్యపెట్టడమే కదా. మనసులోని ఆలోచనలు ప్రక్కకు మళ్ళిస్తావు అనమాట. విన్నంతసేపు ఆలోచనలు రావు, కానీ ఒకళ్ళు తీసుకోండి, తీవ్రమైన కష్టాలు ఉంటాయి, ఒక వ్యక్తికి సమస్యలు ఉంటాయి, తట్టుకోలేని బాధ ఉంటుంది, నిద్ర కూడా పట్టదు. అలాంటప్పుడు టీవీ పెడతాడు. టీవీ పెట్టినప్పుడు టీవీ చూస్తే ఆలోచనలు రావు. ఆ సీరియల్ గాని, సినిమా గాని దాని మీద మనసు పోతుందన్నమాట, ప్రక్కకు పోతుంది. మళ్ళీ ఆ టీవీ కట్టేసి వచ్చి పడుకుంటే అవే ఆలోచనలు ఒక్కసారి మన మీద గుమిగూడతాయి అన్నమాట. ఆలోచనలు, వాటి సాంద్రత పెరుగుతుంది. కానీ తీవ్రమైన ధ్యాన సాధన, ఆ శ్వాసను పట్టుకున్నప్పుడే మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. ఆ తీవ్రమైన సాధన చేసినప్పుడే, తీవ్రతరమైన సాధన అంటే ఋషులు, మునులు, మహర్షులు చేసిన సాధన. వాళ్ళు ఏమి శరీర ధ్యాస లేదు, ప్రపంచ ధ్యాస లేదు, పూర్తిగా వదిలేశారు, అన్నిటినీ వదిలేశారు. కానీ మనం సంసారంలో ఉన్నాము, అన్నిటినీ ఆస్వాదిస్తున్నాం అన్నమాట. సంసారంలో ఉన్నాము, అన్నిటినీ ఆస్వాదిస్తున్నాము. జనక మహారాజు గనక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆయన ఎలా ఉన్నాడో సంసారంలో నిర్వాణం చెందాడు. అలాగే మనం కూడా తీవ్రమైన సాధన చెయ్యాలి. శ్వాసను మాత్రమే పట్టుకోవాలి. రూపం లేని శ్వాస, మూలమైన శ్వాస, మూలము, అన్నిటికీ మూలమైన శ్వాస. చివరికి మనం తుది శ్వాస అంటే ఈ జీవాత్మ వెళ్ళిపోతుందంటే శ్వాసతోనే పోతుందన్నమాట. ఆ మనసు శ్వాసకి ఇంటర్లింక్ ఉందన్నమాట. శ్వాసకి మనసుకి ఇంటర్లింక్ ఉంది. అందుకే శ్వాసను పట్టుకుంటేనే
మనస్సు బందీ అవుతుంది. 10 ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనసుకు బందీ అయితే మనసు శ్వాసకు బందీ అవుతుంది. మనకు లలితా సహస్రనామాల్లో ఉంది కదా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నేను ఎన్ని ఎన్ని పారాయణలు చేశానో లలితా సహస్రనామ పారాయణలు, కానీ ఇది ఆత్మతత్వం అన్నది తెలియలా. ఈ మార్గంలోకి వచ్చినాక ఇది ఆత్మతత్వము. భగవద్గీతను పారాయణం చేస్తే భగవద్గీత సృష్టి రహస్యాల గురించి, సృష్టి గురించి అన్నమాట భగవద్గీత. అలాగే విష్ణు సహస్రనామాలు కూడా సృష్టి గురించే, ఆత్మతత్వం గురించే. ఆత్మతత్వం గురించి, ఆత్మ జ్ఞానం గురించి. ఈ మార్గంలోకి వచ్చాము అంటే అర్హత ఉంది కాబట్టే. ధ్యానము అన్న పదము నా చెవికి సోకినాక నేను ఈ మార్గంలోకి వచ్చానన్నమాట. ఏదైనా సరే నేను చేసుకున్నదే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. మనము చెప్తారు కదా, పుట్టేటప్పుడు జన్మన జాయతే శూద్రః. పుట్టినప్పుడు అందరూ జన్మన జాయతే శూద్రః కర్మనా జాయతే ద్విజః. అంటే ఎక్కువ కులంలో పుట్టటం గొప్ప కాదు. నేను చేసుకున్న కర్మను బట్టి భగవంతుడు నాకు ఆ అర్హతను ఇచ్చాడు. అర్హత ఉంటేనే పరమాత్మ నాకు ఇస్తాడు. ఇప్పుడు నా గుణాన్ని బట్టి, నేను చేసుకునే పనులను బట్టే నాకు రాబోయే జన్మ ఉత్తమ జన్మ వస్తుంది. శ్రీమంతుల ఇంట్లో పుట్టాలన్నా, సాధువుల ఇంట్లో పుట్టాలన్నా సాధనను కొనసాగిస్తూ ఉండాలి. అడ్డంక అడ్డంకులు, ఆటుపోట్లు ఎన్ని వచ్చినా సరే ఈ మార్గాన్ని మనం వదలకూడదు. జీవహింస చేస్తే మహాపాపం అని తెలుసు. కానీ మనకి ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు? మాంసం తినండి అని చెప్తున్నారు. మాంసం తినండి, గుడ్లు తినండి అని చెప్తున్నారు. కానీ అది తినకూడదు అని మనం నిబంధన పెట్టుకున్నాము. ఆ కష్టంలో కూడా మనం మన నిబంధన పాటిస్తే పరమాత్మ చూస్తాడు గదా! నేను సమాజానికి ఉపయోగమైతే ఈ దేహాన్ని ఉంచుతాడు. సమాజానికి ఉపయోగం కాదనుకుంటే ఆయన తీసేస్తాడు. ఇప్పుడు ఈ దేహంలో కాకపోతే ఇంకో దేహం, ఇంకో శరీరం తీసుకుంటాము. చావుకు గూడా భయపడకూడదు. మరణానికి గూడా భయపడకూడదు. అంతకుముందు మరణ భయం ఉండేది. కానీ మరణించక ముందే మరణించాలి అని పుస్తకం తటవర్తి వీరరాఘవ రాశారు. మరణించక ముందే మరణించాలి అని పుస్తకం రాశారు. దాని గురించి 15 ఎపిసోడ్లు చెప్పారాయన. అంటే మరణ భయాన్ని కూడా జయించాలి. ఈ తీవ్రతరమైన సాధన చేసినప్పుడు మరణ భయాన్ని గూడా జయిస్తాము. ఈ శరీరానికే చావు. ఈ శరీరానికే. ఆత్మగా, చైతన్యంగా, కాన్షియస్ గా నువ్వు ఎప్పుడూ ఉంటావు. నువ్వు ఆత్మవి, నువ్వు దేహం గాదు. పదే పదే నువ్వెవరు అని సద్గురువు ప్రశ్నిస్తూ ఉంటాడు. పదే పదే నువ్వెవరు అంటే నేను ఆత్మ అని రూఢీ చేసుకోవాలి. ఆత్మ అన్న భావనలో ఉంటే మనం మరణ భయాన్ని గూడా జయిస్తాము. ఆత్మ అన్న అవగాహనతో ఈ ఈ ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని, ఋషులు చెప్పే మాటలను ఆత్మ అన్న అవగాహనతో అర్థం చేసుకోవాలి. బాహ్యంగా ఇంకొక రకంగా ఉంటుంది. వేరే పండితులు గాని ఎవరు చెప్పినా శరీరపరంగా చెప్తారు. శరీరపరంగా, మానసికంగా చెప్తారు పండితులు. వాళ్ళేంటంటే తెలుసుకున్న విషయాలను చెప్తారు, ఆచరించరు. కానీ సద్గురువులు, ఆచార్యులు ఆచరించింది చెప్తారు. ఆచరించేవాడే ఆచార్యుడు. జ్ఞానం ఉంటే ఆచరిస్తాము. జ్ఞానం ఉంటే ఆచరణలో పెట్టుకుంటాం. ఈ సత్యమైన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోవటమే సాక్షాత్కారం. ప్రతినిత్యము సాధన, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఈ సేవ, ఆత్మసేవలు ఇవి 4 ఆచరణలో పెట్టుకుంటూ తీవ్రతరమైన ధ్యాన సాధన చేసినప్పుడు మనలో మార్పులు వస్తాయి. శరీరానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాను 24 గంటల్లో శరీరానికి, ఆత్మకు ఎంత సమయాన్ని ఇస్తున్నాను, పరమాత్మకు ఎంత సమయాన్ని, ఆత్మకి 3 రోజులు భీమవరం వెళ్తున్నాను ఆత్మకు కేటాయించడానికి 3 రోజులు. అంటే ఆత్మే కదా ఈ దేహాన్ని తెచ్చుకుంది, సాధన కోసం తెచ్చుకుంది ఆత్మ. మరి ఆత్మ గురించి ఆలోచించవద్దా? శరీరానికేనా బాధ్యతలు, ఆత్మకు లేవా బాధ్యతలు? అలా ఇంకొక ఉదాహరణ చెప్తాను. శరీర భావనలో కాదు, ఆత్మ భావనలో ఉండాలి. మన భావన శుద్ధంగా ఉండాలి. 2 సాధువులు ఉన్నారు, మార్గమధ్యంలో పయనిస్తున్నారు. ఒక ఏరు దాటాలి. వెళ్తూ ఉంటే వాళ్ళకు ఒక స్త్రీ కనపడుతుంది.
అప్పుడు ఆమె అడుగుతుందనమాట. నాకు సహాయం చేయండి, ఏరు దాటించండి అని సాధువుని అడుగుతుంది. మొదటి సాధువు అంటాడు, దాటిస్తాడు. కానీ రెండో సాధువు, మనం సన్యాసులం కదా! నువ్వు స్త్రీని మోసుకు వచ్చావు వీపు మీద, ఆమెని తాకావు అని చెప్తాడు. మొదటి సాధువు అంటాడు, నేను సహాయం మాత్రమే చేశాను. నేను భావనలో పెట్టుకోలేదు. అంటే కర్మ చేసినా చెయ్యని వాడు అయ్యాడు మొదటి సాధువు. కానీ రెండో సాధువు మనసులో మోస్తూ ఉన్నాడనమాట. ఆ ఆలోచనలను, ఆ భావనా క్షేత్రంలో భావనని మోస్తూ ఉన్నాడు రెండో సాధువు. ఆ స్త్రీని ముట్టుకున్నాడు, ఇక్కడ దాకా మోసుకొచ్చాడు, దించాడు అని. అంటే మన ఆలోచన విధానాన్ని బట్టి, మన భావనలను బట్టి, భావనా క్షేత్రంలో భావనను బట్టి కర్మ చేసినా చెయ్యని వాడు, అకర్మ చేయని వాడు అయ్యాడు. కానీ ఇతను కర్మ చెయ్యల. ఆలోచించటం వలన, భావనలో ఉండటం వలన ఇతను కర్మ చేసిన వాడు అయ్యాడు. అంటే మన కర్మలు చేసేటప్పుడు ఫలితాన్ని ఆశించకూడదు. ఫలితాన్ని ఆశించకుండా ఆ కర్మని చెయ్యాలి. పుణ్యకర్మ, పాపకర్మ అవన్నీ ఉంటే దేహం వస్తుంది. కానీ మనకి జన్మ రాహిత్యం రావాలి అంటే ఆత్మకర్మలు, ముక్త కర్మలు చేయాలి. నేను ఏదైనా సరే ప్రాపంచికంగా ఉన్నప్పుడు పని మనిషికి గాని, ఎవరికైనా వస్తువులు ఇచ్చేటప్పుడు ఇవి మనకు పనికిరావు అని ఇస్తాం కదా! కానీ పనికిరానివి పప్పులు గాని, బియ్యం గాని, ఏవన్నా దినుసులు అంటే మినపప్పు గాని ఏమన్నా పాడైపోయినాయి అని వేరే వాళ్ళకిస్తాం. కానీ నాకేమో కొత్త కొత్తవి, నా దగ్గర పనిచేసే వాళ్ళకేమో పాతవి. అంటే నేను వాడేసినవి, నాకు అక్కర్లేనివి ఇవ్వటం అంటే అక్కడ నా భావన సరిగా లేదు. మనం గుడిలో పూజలు చేసినా, వ్రతాలు చేసినా, దానాలు ఇచ్చినా, అంటే అన్నదానాలు చేసినా, వస్త్రదానాలు చేసినా, భగవంతుడికి ఇంత డబ్బులు ఇచ్చాము, గోత్రనామాలు చెప్పించుకోవటము, ఆ శిలాఫలకాల మీద నా వంశం పేరు, నా పేరు రాయండి, గోత్రికుల పేరు, కుటుంబ సభ్యుల పేర్లు రాయండి అంటే ఫలితాన్ని ఆశించినప్పుడు భగవంతుడి లిస్ట్‌లో మనమెక్కడుంటాము? ఉండం కదా! మన భావన శుద్ధంగా లేదు. ఫలితాన్ని ఆశిస్తే భగవంతుడు ఇవ్వడు కదా! ఆ ఆత్మ ఉండబట్టే మనం చేయగలుగుతున్నాం. ఈ సృష్టి అంతా పరమాత్మదనమాట. ఈ సృష్టి అంతా పరమాత్మమయము అన్నమాట. అంటే ఏ ఫలితాన్ని ఆశించకుండా చెయ్యాలి. నాకు చెయ్యటానికి పరమాత్మ అవకాశం ఇస్తున్నాడు. నా చేత చేయించబడుతున్నాయి. ఇప్పుడు నేను సబ్జెక్ట్ చెప్తున్నాను అంటే నా చేత చెప్పించబడుతుంది. అంటే నువ్వు చెప్తున్నావా? నేను కాదు. నాలో ఉన్న ఆత్మ ద్వారా, ఆత్మశక్తి ద్వారా చెప్తున్నాననమాట. నేను చెప్పటం లేదు. మనలో అహంకారం, ప్రాపంచిక విద్యలు అభ్యసిస్తే మనలో అహంకారం ఉంటుంది. ఆధ్యాత్మిక విద్యను అభ్యసిస్తే వినయంగా ఉంటామనమాట. ఎంత వినయంగా ఉంటే అంత ఎదుగుదల. ఎదుటి వాళ్ళకి ఎన్ని విషయాలు చెప్పాము అన్నది కాదు. చెప్పిన విషయాలు అర్థమైన రీతిలో, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తున్నానా లేదా అన్నది తెలుసుకోవాలి. మీకేదన్నా చెప్తున్నానంటే ఆ జ్ఞానం అర్థమయ్యే రీతిలో చెప్తున్నానా లేదా అన్నది అర్థమవ్వాలి. అర్థమైనప్పుడే గదా చెప్పగలుగుతాము ఎదుటి వారికి. అవగాహన కలిగి ఉంటేనే చెప్తామనమాట. అవగాహన శక్తి గూడా, ఈ ధ్యానాన్ని చేస్తే అవగాహన శక్తి గూడా పెరుగుతుంది. అంతకుముందు ఆలోచించని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను అంటే ఆలోచన విధానం పెరిగింది. అర్థం చేసుకోగలిగితేనే ఆచరణలో పెట్టుకుంటాము. అంటే భావనే శుద్ధంగా ఉండాలి. మన భావన శుద్ధంగా ఉన్నప్పుడే పరమాత్మకు దగ్గరవుతాం. ఆత్మకి చేరువ అవుతాము. గురువు మార్గాన్ని చూపిస్తాడు. సద్గురువు మార్గాన్ని చూపిస్తాడు. కానీ ఆ మార్గంలో నడవాల్సింది నేనే. భగవంతుడి కృప ఉంటేనే సద్గురువు వాక్యాలను వినగలుగుతాను. ఆ భగవంతుడి కృప నా మీద ఉంది గాబట్టే సద్గురువు చెప్పే సత్యవంతమైన వాక్కులను, జ్ఞానవంతమైన విషయాలను వినగలుగుతున్నాను. అర్హత ఉంది కాబట్టే మనం ఈ మార్గంలోకి వచ్చాము. పిరమిడ్ మాస్టర్లు అంటే సాధనా యోగులు, బోధనా యోగులు. సాధన చెయ్యాలి. బోధించేవాళ్ళు అంటే చెప్పేవాళ్ళే. మనం ఆ ఉన్నత లోకానికి చేరుకోవాలి అంటే బోధించాలి. మనం తెలుసుకున్న విషయాలను చెప్పాలి. నా సంచితంలో ఉన్న కర్మలను తగ్గించుకోవటానికి నేను నేర్చుకున్న జ్ఞానాన్ని పంచాలి. ఈ జ్ఞానాన్ని పంచితేనే కదా పెరుగుతుంది. జ్ఞానాన్ని పంచాలి.
అందరూ మాస్టర్స్ ఎవరికి తగిన రీతిలో వాళ్ళు ఒక ఉదాహరణ జోడించి చెప్తాను మాస్టర్స్. ఒక ఆలయానికి, గుడికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఒక భక్తుడు పరిస్థితుల్లో వేరు వేరు ఆలోచన విధానం, భావన అన్నమాట. భక్తుడు ఏమనుకుంటాడంటే, ఆలయంలో భక్తుడు ఏమనుకుంటాడంటే, నేను దైవానికి దానం చెయ్యాలి, డబ్బులు ఇవ్వాలి అనుకుంటాడు. కానీ అదే పరిస్థితిలో ఉన్న ఒక దొంగ, నేను దొంగతనం చెయ్యాలి, భగవంతుడు నగల్ని, సంపదల్ని దొంగతనం చెయ్యాలి అనుకుంటాడు. రాత్రి పగలు ఏ విధంగా కన్నం వెయ్యాలి, ఏ విధంగా భగవంతుడి నగలు, బంగారాన్ని దొంగతనం చెయ్యాలి అని దొంగ ఆలోచిస్తాడు. అధర్మంగా ఉంటాడు. అతని ఆలోచన, భావన శుద్ధంగా లేదనమాట దొంగకి. అంటే మనస్సు మలినమైపోయి ఉందనమాట. మనస్సు మలినమైపోయి ఉంటే దుర్భావనలు వస్తాయి, దుర్గుణాలు ఉంటాయి. వాటి వలన దొంగతనం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దొంగ. అంటే మన భావన ఎలా ఉండాలి, మన సత్యం గురించి తెలుసుకోవాలి అంటే, భగవంతుడికి చేరువవ్వాలి అంటే, మనము సత్యాన్ని అవగతం చేసుకోవాలి అంటే తీవ్రాతి తీవ్రమైన సాధన చెయ్యాలి, ధర్మాన్ని ఆచరించాలి. కానీ ఒక దొంగ అధర్మంగా వ్యవహరిస్తాడు, పాపపు పనులు చేస్తాడు. ఆ కర్మకు ఫలితాన్ని అనుభవించేటప్పుడు, చేసేటప్పుడు సుఖభ్రాంతితో చేస్తాడనమాట పాపం పనులు. కానీ ఆ సుఖభ్రాంతితో చేస్తాడు. ఆ పాపాన్ని అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. రోగాల వలన గుణపాఠం నేర్చుకుంటాము. ఒక వ్యక్తికి కాలు తీసేస్తే ఈ జన్మలో, వచ్చే జన్మలో నాకు కాలు ఉండదు యాక్సిడెంట్ అయ్యి. అంటే అప్పుడు అతను పడిన బాధ, దానికి రెట్టింపు బాధ మనం అనుభవిస్తేనే, భగవంతుడా నేను ఏ జన్మలో ఏ కర్మ చేశానో, ఎవరిని బాధ పెట్టానో, ఈ రోగాన్ని రోగం రూపంలో అనుభవిస్తున్నాను. భూమి అంటే ఒక పాఠశాల అన్నమాట. మనమంతా ఇక్కడ నేర్చుకోవటానికి వచ్చాము, నేర్పాలి. 2 మూటలన్నమాట. నేర్చుకోవటం ఒక మూట, రెండో మూట నేర్పాలి. అంటే సాధన చెయ్యాలి, తీవ్రాతి తీవ్రమైన సాధన చెయ్యాలి, జ్ఞానాన్ని బోధించాలి. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సుఖాసనంలో కూర్చుని మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం అండి. ముందుగా మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాద పద్మాలకు నమస్కరించుకుందాం. ఆయనకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుందాం. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శరణాగత అవుతూ వారందరినీ మన వద్దకు ఆహ్వానించుకుందాం. ప్రకృతి మాతను, పంచభూతాలను, శక్తి, చైతన్యం, పరమాత్మను చూస్తున్నటువంటి కాంతిని, మాస్టర్స్ అందరి యొక్క శక్తి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. సకల గెలాక్సీల్లో ఉన్నటువంటి మాస్టర్స్ ని, ఆర్కుటోరియన్ హీలింగ్ టీమ్ ని, ఏంజలిక్ లోకవాసులందరినీ, 144 కాంతి లోకవాసులందరినీ కూడా ఆహ్వానించుకుందాం. మనందరి పూర్ణాత్మల్ని కూడా ఆహ్వానించుకుని క్రిస్టల్ పిరమిడ్స్ ని, సప్త వర్ణాల కాంతిని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుందాం. మాస్టర్స్, ఏవైతే ప్రకృతిలో 7 రంగులు ఉన్నాయో అవే మన శరీరంలో కూడా మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఉన్నాయి. ప్రతి చక్రానికి ఒక్కొక్క రంగు ఆపాదించబడింది. ఆ రంగులన్నింటినీ మన సహస్రారంలోకి, ప్రకృతిలో ఉన్నటువంటి సప్తవర్ణాల కాంతిని, ఆ పరమాత్మ నుంచి వస్తున్నటువంటి కాంతిని, పౌర్ణమి ఎనర్జీస్ ని కూడా కనెక్ట్ అవుతూ మన తలలో ఉన్నటువంటి అన్ని భాగాల్లోకి, మన సహస్రారంలోకి ఆహ్వానించుకుంటూ అవన్నీ ప్రతి అణువులోకి, ప్రతి కణంలోకి, మెదడు భాగంలోకి, నాడులు, నరాలు అన్నింటిలోకి కూడా కాంతి ప్రవహిస్తున్నట్టు ఊహించుకుందాం. ఆ కాంతితో
హీలింగ్ చేసుకుందాం బాడీనంతా. మన తల భాగం అంతా నిండిపోయినట్టు ఆ కాంతిని ఊహించండి. ఆ కాంతితో కళ్ళలోకి, చెవులు, ముక్కు, దవడలు, దంతాలు, నోరు, నాలుక, కొండ నాలుక కాంతితో నిండిపోయింది. అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆ కాంతులు, ఆ సప్తవర్ణాల కాంతి అద్భుతంగా శుద్ధి చేస్తుంది మాస్టర్స్. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, ఊదా రంగు, పింక్ కలర్, పసుపు, ఇండిగో బ్లూ, అన్ని కలర్స్ తోటి కూడా మన శరీర అవయవాలన్నీ నిండిపోతున్నాయి. మన చక్రా సిస్టమ్ అంతా కూడా ఆ కాంతితో శుద్ధి జరుగుతుంది. మన తౌడై మొత్తం కూడా ఆ కాంతితో నిండిపోయింది. ఇప్పుడు ఆ కాంతి గొంతు భాగాన్నంతా శుద్ధి చేస్తుంది. మన విశుద్ధి చక్రం అంతా కూడా ఆ కాంతితో నిండిపోయి అక్కడ ఉన్నటువంటి గ్రంథులన్నింటినీ, నాడులన్నింటినీ కూడా శుద్ధి చేస్తుంది. పూర్తిగా కాంతివంతంగా మారిపోయింది మన గొంతు భాగం అంతా. ఇప్పుడు ఆ కాంతి మన హృదయంలోకి, ఊపిరితిత్తుల్లోకి కూడా ప్రవహించి అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ అన్నింటినీ కూడా శుద్ధి చేస్తుంది మాస్టర్స్. మాస్టర్స్ మ్యూట్ చేసుకోండి. కళావతి గారు మ్యూట్ చేయండి మేడం. ఒక్క నిమిషం మేడం, నేను చేస్తాను. కంటిన్యూ మేడం. ఈ కాంతిని మన హృదయం నుంచి మన పొట్ట భాగంలోకి, పొట్ట భాగం అంతా కూడా కాంతితో నింపండి. మీ లంగ్స్ లోకి, ఊపిరితిత్తుల్లోకి నిండినటువంటి ఆ కాంతి ఇంకా ఇంకా కిందికి ప్రవహిస్తూ పొట్ట భాగం అంతా కూడా నిండిపోతున్నట్టు చూడండి. అక్కడ ఉన్నటువంటి ప్రేగులు, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, మన డైజెషన్ సిస్టమ్ అంతా కూడా ఆ కాంతి శుద్ధి చేస్తుంది. ఆ లివర్ కూడా కాంతివంతంగా మారిపోయింది. అందులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతటినీ కూడా ఈ కాంతి బయటికి రిలీజ్ చేసేస్తుంది. మీకు గ్యాస్ట్రిక్ పెయిన్ కానీ, యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ఓవరీస్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నింటినీ కూడా ఆ కాంతిని నింపుతూ, అన్నింటిలోకి ఆ కాంతి నిండిపోతూ అవన్నీ కూడా శుద్ధి జరుగుతున్నట్టు ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఎంతో శ్రద్ధగా రిలాక్స్డ్ స్టేట్ లో ఉంటూ హాయిగా కాంతిని ఫీల్ అవుతూ ఉండండి. ప్రతి అవయవంలోకి ఆ కాంతి వెళ్తున్నట్టు ఊహించండి. ప్రతి అణువుని, కణాన్ని, డిఎన్ఏని కూడా కాంతి ఎంతో అద్భుతంగా శుద్ధి చేస్తుంది. మెడ
మెడ వెనుక భాగంలోకి కూడా ఆ కాంతి నిండిపోతూ ఉంది. ఇప్పుడు అక్కడికి కూడా పంపించండి ఆ కాంతిని. మీ ఊహతోటి చక్కగా ఆ మెడ వెనుక భాగం, వీపు భాగం అంతా, వెన్నెముక భాగం అంతా కూడా నిండిపోతున్నట్టు ఊహించుకుని అక్కడ కూడా శుద్ధి చేయండి మాస్టర్స్. పూర్తి ఎరుక స్థితిలో ఉంటూ కాంతితోటే అనుసంధానం అవ్వండి. ఏ ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చక్కగా కాంతిని ఆస్వాదిస్తూ పౌర్ణమి ఎనర్జీస్ తో కూడా కనెక్ట్ అవ్వండి. ఇంకా కాంతి వెన్నెముక భాగం అంతా శుద్ధి చేసి ఇప్పుడు కిడ్నీస్ లో కూడా ప్రవహిస్తూ ఉంది. మీ కిడ్నీలన్నీ కూడా కాంతితో నిండిపోయినట్టు చూడండి. అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ కాంతి శుద్ధి చేసి ఎంతో అద్భుతంగా క్లెన్సింగ్ జరిగింది అక్కడ. మీ తుంటి భాగం అంతా కూడా కాంతితో నిండిపోయింది. మీ మణిపూరక చక్రం అంతా కూడా కాంతితో నిండిపోయింది. పిరుదులు, తొడలు అన్నింటిలోకి కూడా సప్తవర్ణాల కాంతి నిండిపోయినట్టు చూడండి. మోకాళ్ళలోకి కూడా ఆ ఎనర్జీ అద్భుతంగా ప్రవహిస్తూ ఉంది. మోకాళ్ళలో ఉన్నటువంటి పెయిన్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయాయి. పిక్కలు, పాదాలు, అరిపాదాలు, మడమలు, కాలివేళ్ళు, కాలిగోళ్ల వరకు కూడా ఆ కాంతి విస్తరిస్తూ శరీరాన్ని అంతటినీ పూర్తిగా శుద్ధి చేసింది మాస్టర్స్. సెవెన్ బాడీస్ ని కూడా ఆ కాంతితో నింపి శుద్ధి చేసుకుందాం. ఆ సప్తవర్ణాల కాంతి మీ శరీర భాగాలన్నింటినీ శుద్ధి చేసి 7 శరీరాలని కూడా శుద్ధి చేసింది. డిఎన్ఏ అంతా కూడా కాంతిగా మారిపోయింది. మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు కూడా అన్ని చక్రాసు సప్తవర్ణాల కాంతితో నిండిపోయాయి. అవన్నీ సమస్థితిలో బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. కాంతితో శుద్ధి చేయబడి మన చక్రా సిస్టమ్ అంతా కూడా పూర్తిగా బ్యాలెన్స్డ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. సహస్రారం నుంచి కాలిగోళ్ల వరకు కూడా అద్భుతమైన సప్తవర్ణాల కాంతిని స్వీకరించి మన శరీరం అంతా వజ్రదేహంగా మారిపోయినట్టు చూడండి. ఎంతో అద్భుతంగా శక్తివంతంగా మారిపోయింది మన శరీరం. సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నట్టు ఊహించండి మాస్టర్స్. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. బాడీ అంతా కూడా
పూర్తిగా క్లెన్సింగ్ జరిగిపోయింది. ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ మన సహస్రారంలోకి నిండిపోతూ ఉన్నాయి. తలంతా చాలా భారంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఏంజల్స్ యొక్క ప్రెజెన్స్ని కూడా గమనిస్తూ ఉండండి. శరీరం అంతా చల్లగా అయినట్టు కూడా మనం ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఆ కాంతిని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పంపించండి. మీ నుంచి ఆ కాంతి వాళ్ళకి అందుతున్నట్టు మీరు ఊహించుకుంటూ కాంతిగా మారిపోయినట్టు చూడండి వాళ్ళందరూ కూడా. ఇంకా ఇప్పుడు ఆ కాంతిని మీ కుటుంబ సభ్యుల నుంచి మీ బంధుమిత్రులందరికీ కూడా వెళ్తున్నట్టు చూడండి. మీ నుంచి ఆ కాంతి మీ బంధుమిత్రులందరికీ పంపించండి. మీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ, ఇంకా మీ చుట్టుపక్కల వారందరికీ, మీ వీధిలో వాళ్ళందరికీ కూడా మీ నుంచి ఆ కాంతిని పంపించండి. ఎంతో అద్భుతంగా విస్తరించుతూ ఆ కాంతి ఊరు, రాష్ట్రం, జిల్లా, మన దేశం అంతా వ్యాపించిపోయింది. దేశం నుంచి ప్రపంచం అంతా కూడా కాంతితో నిండిపోయింది. యావత్ విశ్వానికి, అన్ని విశ్వాలలోకి కూడా ఆ కాంతి నిండిపోతుంది. అన్ని గెలాక్సీల్లోకి కూడా ఆ కాంతి వెళ్తుంది. అంతా కూడా కాంతిగా మారిపోయినట్టు చూడండి. మీకు మీరు చెప్పుకోండి, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. ఈ సృష్టికంతా కూడా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. అలా మీకు ఎన్నిసార్లు చెప్పాలనిపిస్తే అన్నిసార్లు మనసులో చెప్తూ ఉండండి. అందరినీ క్షమించి నన్ను నేను క్షమించుకుంటాను, మరియు అందరినీ కూడా క్షమించి వేస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను, మరియు అందరినీ కూడా నేను క్షమించి వేస్తున్నాను అని మనసులో గట్టిగా చెప్పుకోండి. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, మరియు ఇతరులందరినీ కూడా నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, మరియు ఇతరులందరినీ కూడా ప్రేమిస్తున్నాను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. తత్వమసి. నేను దైవాన్ని, నేను దైవాన్ని, నేను దైవాన్ని.
నేను సృష్టికర్తను. నేను సృష్టికర్తను. మ్యూట్ పెట్టుకోండి మేడం. పొక్లూరు సరస్వతి గారు. నేను సృష్టికర్తను. నాలో ఉన్నటువంటి సరికాని ఎనర్జీస్ అన్నింటినీ కూడా నేను రిలీజ్ చేసేస్తున్నాను. నా నుంచి రిలీజ్ అయినవన్నీ కూడా, విడుదలైనవన్నీ అల్షన్ అగ్నిక్షేత్రంలోకి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. ఒక సంకల్పం చెప్పుకుందామండి. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా నా నుంచి కాంతి ప్రసారం జరిగి వారందరూ కూడా ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా, శాకాహారులుగా మారిపోవాలి. నా జీవితానికి నేనే బాధ్యురాలిని, నేనే బాధ్యుడును. నా జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా నా యొక్క ఆలోచనల ద్వారానే నేను సృష్టించుకుంటున్నాను. అందుకు నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకుంటున్నాను. మన గత జన్మల్లో చేసినటువంటి, ఈ జన్మలో చేసినటువంటి కర్మలన్నింటికీ కూడా అవన్నీ కూడా నా నుంచి విడుదల అవ్వాలని సంకల్పించుకోండి. ఆ కర్మలన్నీ కూడా ఈ ధ్యానంతో, ఈ సప్తవర్ణాల కాంతితో పూర్తిగా శుద్ధి జరగాలి. నేను అజ్ఞానంతో గతంలో చేసినటువంటి కర్మల్ని రిలీజ్ చేసేసుకుంటున్నాను. ఈ కాంతితో శుద్ధి చేసుకుంటున్నాను. అటువంటి దుష్కర్మలు, అజ్ఞానంతో చేసినవన్నీ కూడా పూర్తిగా కాంతిగా మారిపోయి, ఇప్పుడు నేను పశ్చాత్తాపంతో, ప్రాయశ్చిత్తంతో ఉన్నాను. మరెప్పుడు అలాంటి దుష్కర్మలు చేయను. ఇప్పుడు నేను ఏదైతే అనుభవిస్తున్నానో అవన్నీ కూడా నేను గత జన్మలలోనూ, ఈ జన్మల్లోనూ చేసినటువంటివి. తెలిసి తెలియక అజ్ఞానంతో చేసినవన్నింటినీ కూడా
వారందరినీ కూడా పూర్తిగా హృదయపూర్వకంగా క్షమించమని మనస్ఫూర్తిగా అడగండి మాస్టర్స్. ఏదైతే మీరు ఇప్పుడు సఫర్ అవుతున్నారో, బాధపడుతున్నారో, అవన్నీ కూడా మనం ఇతరులకి గతంలో కానీ ఇప్పుడు కానీ చేసినవే అని పూర్తిగా నమ్మండి. అజ్ఞానంతో చేసినవన్నీ కూడా కాంతితో పూర్తిగా శుద్ధి జరుగుతున్నట్టు చూడండి. ఇంకెప్పుడు కూడా అటువంటి దుష్కర్మలు చేయను. వారందరికీ, ఆత్మస్వరూపులందరికీ కూడా క్షమాపణ చెప్పుకుంటూ వారికి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూ ఉండండి. మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పండి. మీ ప్రతి అవయవానికి కూడా పూర్తి రిలాక్స్డ్ స్టేట్లో ఉంటూ ఆ విశ్వం నుంచి మీ శరీరంలోకి వచ్చేసి రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. బాడీని అంతా రిలాక్స్ చేసేయండి. చిరునవ్వుతో చక్కగా శరీర అవయవాలన్నింటినీ కూడా గమనించుకుంటూ వాటన్నింటికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలపండి. మన తల భాగం నుంచి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, వెన్నెముక భాగం, వీపు భాగం అంతా కూడా కాంతితో నిండిపోయినట్టు ఊహించుకుంటూ శరీర అవయవాలన్నీ కూడా అద్భుతంగా మనకి పనిచేస్తున్నందుకు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పండి. ఐ లవ్ యూ చెప్పండి. అలాగే మనతో కలిసి ధ్యానం చేసినటువంటి మాస్టర్స్ అందరికీ, ఉన్నత లోకవాసులందరికీ, పంచభూతాలకి, ప్రకృతి మాతకి, సకల చరాచర సృష్టి మొత్తానికి, సృష్టికర్తకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. ప్రశాంతమైన స్థితిలో శ్వాసను గమనించుకుంటూ లాస్ట్ 2 minutes శ్వాస ధారణే గమనించండి. Five seconds. 5, 4, 3, 2, 1, 0. చేతి వేళ్ళు విడదీసి కళ్ళ మీద పెట్టుకుని నెమ్మదిగా చిరునవ్వుతో చేతుల్లోకి చూస్తూ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ వారందరికీ గట్టిగా కరతాళ ధ్వనులు చేయండి మాస్టర్. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చినటువంటి సరిత మేడంకి ధన్యవాదాలు.
థ్యాంక్ యూ మేడం, అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మేడం థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న జానకి గారికి, సరస్వతి గారికి, అనంతలక్ష్మి గారికి, సుజాత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.